శ్రీ లక్ష్మి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్రికెట్ లక్ష్మి గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ భానుకిరణ్ గారు ప్రారంభిస్తారు. సక్షం సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన మండలి. ఇది దివ్యాంగుల కోసం పనిచేసే మన అఖిల భారతీయ సంస్థ. దివ్యాంగులు వివిధ రకాలుగా ఉంటారు. మెంటలీ ఛాలెంజ్, డెఫ్ అండ్ డమ్, విజువలీ ఛాలెంజ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్, బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, ఇలా 7-8 విభాగాలకు సంబంధించిన దివ్యాంగులు ఉంటారు. ప్రతి దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళ స్వావలంబన కల్పించాలి. మోడీ గారు చెప్తుంటారు ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ. 5 ట్రిలియన్ ఎకానమీలో దివ్యాంగులను కూడా వాళ్ళని పాత్రధారులు చేయాలనే సంకల్పంతో మనం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ సక్షం. ఆ సక్షంలో ఉన్న వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో, కాంబా అనే ఒక విభాగం ఉంది. కార్నియా అంధత్వ ముక్త భారత్ అభియాన్ అంటే కంటి చూపు సమస్యలే ఉండకూడదు అని అనుకునే సమాజాన్ని చూడాలి అని అనుకోవడం దాని ఉద్దేశం. ఆ కాంబా. అలాగనే ప్రణవ్. ఈ ప్రణవ్ ఏంటంటే మామూలుగా చిన్నపిల్లలు పుట్టగానే చాలా వినికిడి లోపంతో పుట్టే పిల్లలు చాలా మంది ఉంటారు. వారిని అతి త్వరగా 6 నెలల లోపల కానీ, సంవత్సరం లోపల కానీ, 2 సంవత్సరాల లోపల కానీ గుర్తించినట్లయితే వినికిడి లోపం ఉంది ఈ అబ్బాయికి అని వెంటనే ఆపరేషన్ చేసి వాళ్ళకు మాటలు తెప్పించగలుగుతాం. ఎప్పుడైతే మామూలుగా విలేజెస్లో ఈ ఆడవాళ్ళు కానీ వాళ్ళని గుర్తించలేక ఆ ముద్దు పిల్లలు ఈ అబ్బాయిని చెప్పేసి వాళ్ళు డిలే చేస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అప్పుడు మాటలు రాలేదని అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు సమస్య ఏమంటే, అప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా తను మాట్లాడలేడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పర్యావరణాన్ని గ్రహించే శక్తి సంవత్సరం లోపలే ఉంటుంది. ఆ సంవత్సరం లోపల ఆ వినికిడి స్వభావాన్ని మనం పెంచగలిగితే తనకు ఆ స్పీచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి అబ్బాయే మనకి ఇప్పుడు ఉమేష్ చంద్ర. ఈ అబ్బాయి పేరు ఉమేష్. ఈ అబ్బాయి కూడా అంతే, వినికిడి లోపంతో పుట్టిన అబ్బాయి. కానీ వినికిడి లోపం ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ వీళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు ఆపరేషన్ చేయించగలిగాం. స్పీచ్ థెరపీ కొన్ని కారణాల వలన సగం ఇచ్చాము ఈ అబ్బాయి కూడా. ఎవరైనా సరే ఈ ప్రణవ్ లో ఆపరేషన్ చేసిన తర్వాత స్పీచ్ థెరపీ కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు వినికిడి స్వభావం. ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఇళ్ళలో మన అమ్మ నాన్నలు మాట్లాడుతుంటే చూసి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసి నేర్చేసుకుంటాం. కానీ వాళ్ళకి వినికిడి లోపం ఉండడం ద్వారా ఆ డిలే అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. కాబట్టి మనం ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించాల్సి వస్తుంది వాళ్ళకి. దానే స్పీచ్ థెరపీ అంటాం. ఆ స్పీచ్ థెరపీ కంపల్సరీ అందరికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్పీచ్ థెరపీ ఇవ్వకపోతే ఆపరేషన్ చేసినా కూడా అది నిరుపయోగమే. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉమేష్ చంద్రకు స్పీచ్ థెరపీ మేము సరిగా ఫాలో అప్ చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పటికే నెక్స్ట్ సార్ అయినా సరే, ఇప్పుడైనా గంగన్న మీరు స్పీచ్ థెరపీ నీట్గా ఈసారైనా చేయించాలని నేను కోరుకుంటున్నాను. కనీసం 6 నెలలు స్పీచ్ థెరపీ ఇవ్వగలిగితేనే మనకు మాట అనేది స్పష్టంగా వస్తుంది. నాన్న అనేది నా 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 అంటారు వీళ్ళు. సో ఇది మన ప్రణవ్ యొక్క కాన్సెప్ట్. ఈరోజు భరత్ గారి చేతుల మీదుగా ఈ అబ్బాయికి చెవిటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలనే సంకల్పం చేశాము. మామూలుగా చెవిటి మిషన్ అనేది దాదాపుగా ఒక ₹1,00,000 దాకా ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ అయితే ఉంది, దానికి ఒక ఆపరేషన్ చేయించడం అయితే ఉంది. ఇది చెప్పంగానే దీన్ని ఇలాంటి సోషల్ యాక్టివిటీస్కి ముందుగా సోషల్ యాక్టివిటీస్లో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ యాక్టివిటీస్కి మీరు ముందే ఉంటారు. సో మేము అడిగిన వెంటనే ఇలాంటి వాటికి స్పందించి రావడంతో భరత్ గారు చాలా థ్యాంక్స్ అండి. మా పక్కకి ఇలా సపోర్ట్ చేస్తున్నారు. సో వారి చేతుల మీదుగానే భరత్ గారు మీరు మాట్లాడి విత్ ఆల్ యువర్ పర్మిషన్ నేను మాస్క్ చేస్తాను. ఫ్యూ మినిట్స్ ఒకసారి నాకు యాక్చువల్గా మాట్లాడే ముందు ఒకసారి అందరు ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటాను. ఒకసారి గట్టిగా
అందరూ రెండు చేతులు ఎత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై 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 మాతా, भारत 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 माता, జై 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 మాతా, भारत 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 माता, జై 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 మాతా. भारत 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 माता. నాకు ఇంకొక నినాదం కూడా ఉందండి మన సమాజంలో. సక్షం భారత్ సమర్థ భారత్ అదొక నినాదం మనది. మీరు ఇదే ఎనర్జీ తోటి మాటిస్తే నేను సక్షం భారత్ అంటాను, సమర్థ భారత్ అంటాను. సక్షం భారత్, समर्थ भारत, సక్షం భారత్, समर्थ भारत, సక్షం భారత్, समर्थ भारत, సక్షం భారత్, समर्थ भारत, సక్షం భారత్. समर्थ भारत. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఈయన ముందుగా రావడంతో భరతమాతని ఎందుకు జేజేలు కొడుతున్నాడు అని చెప్పి. భరతమాత ఎంత గొప్పది, భరతమాత విలువ ఏంటి అనేది పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నువ్వు పుట్టింటే నీకు ఈరోజు వాల్యూ అర్థమైంది. సో నేను అందుకనే జీవితంలో నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న తర్వాత నాకు ఇంత గొప్ప స్థాయి కల్పించినటువంటి భరతమాత వీళ్ళిద్దరిని తలుచుకోకుండా నా రోజు అనేది ఎప్పుడు జరగదు, నా రోజు అనేది ఎప్పుడు ఉండదు అనేది నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు వేదికను అలంకరించి ఇలాంటి ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాను కిరణ్ సార్. మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి మనిషి జీవితంలో వెలుగు ఉండాలంటే సూర్యుడు ఉండాలి. ఆయన ప్లేస్ లో ఆయన పేరులో భానుడు ఉన్నాడు, కిరణుడు ఉన్నాడు. సో ఆయన ఉదయించే సూర్యుడే కాదు, వెలుగును అందించే సూర్యుడు కూడా. సో అలాంటి భాను కిరణ్ సార్ గారికి మరియు అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో మనం ముందుకెళ్లాలరా అంటే, ప్రపంచాన్ని మనం ముందులో చూడాలరా అంటే మనకి లక్ష్మీదేవి ఉండాలి. సో అలాంటి లక్ష్మీ మేడం గారికి మరియు అదే విధంగా ఇక్కడ ముందర కూర్చున్నటువంటి బాలాజీ సార్, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటూ ఉంటాము. ఆయన ఆశీర్వాదం మనకి వెనకాల నుంచి ఉంటే ఇక్కడ ముందర నుంచి ఉంది. సో మా బాలాజీ సార్ గారికి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, నాకు అతి తక్కువ టైంలో పరిచయమై మనసుకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి లోకేష్. నాకు చిన్నప్పుడు నాకు ఉండే ఫస్ట్ ఫ్రెండ్ పేరు లోకేష్. సో లోకేష్ చూసిన తర్వాత మామూలుగా మనందరం కూడా జనరల్ గా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. డబ్బు సంపాదించడానికి, కుటుంబాన్ని బతికించుకోవడానికి ఏదో పని చేస్తూ ఉంటాం. ఈ 5,000 నోట్లోకి పోవడానికి ఏదో పని చేస్తూ ఉంటాం. కానీ ఆ 5,000 తనవే నోట్లోకి పోకోకుండా ఎంతో మందికి అంటే ప్రపంచాన్ని మేము చూడలేము, ప్రపంచంతో మేము ఉండలేము అనుకున్న వాళ్ళకి ప్రపంచాన్ని చాలా దగ్గరగా పరిచయం చేస్తున్నటువంటి మా లోకేష్ కి, సో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక నా పేరు వస్తే, నా గురించి నాకు సార్ చెప్పారు రాష్ట్రపతి అవార్డు అని. నేను నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు చాలా సర్వీసెస్ యాక్టివిటీస్ చేశాను, చాలా సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ నా సేవను గుర్తించి నా సేవకు ఎంతో అంతో వాల్యూ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎందుకు నేను ఆయన మాట చెప్పుకోవాలనుకున్నానంటే, కింద నుంచి ఇచ్చిన వ్యక్తి, మట్టి వాసన తెలిసిన వ్యక్తి. ఆయన ఎప్పుడో ఒక మాట చెప్తాడు, ఈ మట్టి చిరంజీవి, మనం అందరం అల్పజీవులం అంటాడు. సో అలాంటి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చిన నన్ను ఆయన గుర్తించి నాలాంటి ఎంతో మందిని గుర్తించడానికి ఎన్నో యువత కోసం అవార్డ్స్ పెట్టి ఈరోజు మాకంటూ ఒక స్థాయిని కల్పించి మేము ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి చేర్చినటువంటి ప్రధానమంత్రి గారికి మరియు ఆయన ఆశీస్సులతో ఎంతో గొప్పగా నడుస్తున్నటువంటి ఈ సంస్థ సత్య సంస్థకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకోకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు చెప్పి సో ఒక విషయం చెప్పాలనుకున్నాను. జీవితంలో మనము మనుషులం అనే పుట్టిన తర్వాత మనకు తెలియకోకుండా ఒక విషయం ఏంటంటే, 84 లక్షల జీవరాశులు ఉంటే అన్ని జీవరాశుల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని చివరిగా ఎవరికి ఉపయోగపడకోకుండా తనకు తాను ఉపయోగించుకొని స్వార్థంగా చనిపోయే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మనిషి. దిస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోకుండా ఉన్నటువంటి ఒక ఫ్యాక్ట్. సో అటువంటి ఒక సిచ్యువేషన్స్ లో మన మధ్యలోనే మనందరిలోనే చాలా మంది డిఫరెంట్ అబిలిటీస్ తో పుడుతూ ఉంటారు. ఒకటి డిఫరెంట్లీ ఏబుల్ గా పుట్టడం అనేది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళకు వచ్చినటువంటి ఒక సందర్భం కానివ్వండి, లేకపోతే దేవుడు వాళ్ళకి అలా ఇచ్చినటువంటి పరిస్థితులు కానివ్వండి. కానీ మనం చూస్తూ ఉంటాం జనరల్గా మనం బతికే సమాజంలో ఎలాంటిదంటే, మనము ప్రపంచంలో పొద్దున్న లేచినప్పటి నుంచి ఇండియాలో అది లేదు, ఇండియాలో ఇది లేదు, ఇండియాలో ఇది చేయలేదు, అది చేయలేదు అని ఇండియాలో ఇప్పుడు కూడా మనకు తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని, మనకు ఉండేటువంటి దేశాన్ని మనం తప్పు పట్టడం తప్ప మనకు ఒకటి చేత కాదు. నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నాను, భారతదేశంలో 65% మంది యువత ఉన్నారా లేదా? ఉన్నారు. సో మరి నీ దేశం బాగాలేదు, నీ దేశంలో పరిస్థితులు బాగాలేదు అంటే అది దేశం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే యూత్ చేస్తున్నటువంటి ఒక తప్పు. యూత్ ఎప్పుడు బ్లేమ్ సైడ్ లో ఉన్నారు కానీ నేషన్ ని బిల్డ్ చేసే సైడ్ లో లేదు. అదొక పెద్ద మిస్టేక్ గా మారిపోయింది. యూత్ చేసినటువంటి ఒక దారుణమైన విషయం. ఈరోజు నేను దగ్గరగా చూస్తున్నాను ఏంటంటే, మనతో పాటు జీవితంలో దైనందిన జీవితంలో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ముసలి వాళ్ళు ఉన్నారు, దాదాపు మనం చెప్పుకుంటే ట్రాన్స్జెండర్స్ చాలా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అసలు కన్సిడరే చెయ్యం.
మనం ఎక్కడైనా ఒక కాలం పెట్టినప్పుడు వాళ్ళ కోసం అంటూ ఒక రిప్రజెంటేషన్ ఎక్కడా ఉండదు. సో ఇండియన్ లాలో ఈ మధ్యన వాళ్ళ కోసం కొన్ని చట్టాలు వస్తున్నాయి. చాలా నాకు ఆనందం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. వాళ్ళు కనీసం గుర్తిస్తున్నా ఉన్నారని చెప్పి. ఇది ఎంత ప్రపంచంలో అతి దుర్మార్గమైన విషయం ఏంటో తెలుసా? అన్నిటికంటే దుర్మార్గమైన విషయం ఒకరిని చంపడం ఇంకోటి కాదు. నీ పక్కన ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు గుర్తించకపోవడం, ఆ వ్యక్తి ఉన్నా లేనట్టు నువ్వు బిహేవ్ చేయడం అన్నిటికంటే కూడా గొప్ప పాపం. అలాంటి పాపాన్ని రోజు మన జీవితంలో చాలా మంది చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. సో ఆ పాపాల నుంచి కొంతవరకైనా ప్రజలను కాపాడడానికి సక్షం చేస్తున్నటువంటి కృషి మామూలు కృషి కాదు. వారి కృషి మామూలు కాదు. నిజంగా చెప్తున్నాను. ఆ ఫౌండేషన్ వాళ్ళకి, దాంతో పనిచేసే వాళ్ళకంతా నిజంగా చెప్తున్నాను. ఒకవేళ స్వర్గం అనేది నిజంగా ఉంటే దేవుడు ఫస్ట్ టైం విఐపి పాస్ ఇచ్చి రెడ్ కార్పెట్ పరిచేది మాత్రం వాళ్ళకి. దిస్ ఇస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్. ఎందుకు చెప్తున్నట్టు వాళ్ళ కార్యక్రమానికి వచ్చినాను కాబట్టి నేను ఇప్పుడు చాలా కార్యక్రమాలు వెళ్ళాను. ఇక్కడ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఇండోనేషియా, విదేశాలు, ఆసియన్ కంట్రీస్ చాలా వెళ్ళాను. కానీ ఇలాంటి ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు అనేది మామూలు విషయం కాదు. ఒక చిన్న మాటలో చెప్పాలి, దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే మనకు ఒకటి ఇస్తాడంట. మన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే ఒకటి ఇస్తాడంట. చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన ఒక మాట, మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పిన మాట ఏం చెప్పిందంటే, నా ఫ్రెండ్స్ అంతా మంచిగా ఉన్నారు, మరి నాకెందుకు మనం ఒక మిడిల్ క్లాస్ స్టేజ్లో ఉన్నామంటే మా అమ్మ చెప్పింది, దేవుడు మన దగ్గర కొన్ని లేవు కాబట్టి కొన్ని ఇస్తాను అని చెప్పింది. ఒక 5-7 years తర్వాత వాళ్ళ గ్రాఫ్ నా గ్రాఫ్ చూసుకున్న తర్వాత చాలా మార్పులు వచ్చాయి. సో అందుకని నేను ఏం నమ్ముతానంటే, డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళని దయచేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ డిసేబుల్డ్ కానీ ఇవన్నీ మాట్లాడతారు. డిఫరెంట్లీ ఏబుల్ మనం చేసే పని వాళ్ళు డిఫరెంట్ గా చేస్తారు. సో ట్రై టు కాల్ దెమ్ యాజ్ ఎ డిఫరెంట్లీ ఏబుల్ పిల్లర్. ఓకే, వాళ్ళు పుట్టిన తర్వాత ఒక అదృష్టంగా ఫీల్ కానీ, ఎంత అదృష్టంగా ఫీల్ కావాలంటే, ఎక్కడో ఒక తమిళనాడు అనే ప్రాంతంలో ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక తల్లిదండ్రులకి 4-5 మంది సంతానం పుట్టారు. 4-5 మంది సంతానంలో ఒక సంతానంలో పుట్టినటువంటి అబ్బాయికి జీవితంలో చాలా ఎదగాలని కోరుకుంది. సో ఆ నలుగురు చాలా దారిద్ర్యంతో బతికేవాళ్ళు, వాళ్ళకి తినడానికి కూడా తిండి సరిగ్గా ఉండేది కాదు, చదువుకోవడం అంటే వాళ్ళ గగనం. సో అందులో ఆ అబ్బాయి ఆ కుటుంబంలో కొంచెం పెద్దవాడిగా ఉంటాడు. సో అందుకే ఏం చెప్పారు, మీ ఇంట్లో చెల్లెలు వీళ్ళంతా ఇంట్లో ఉంటారు, నువ్వు మాతో పాటు పనికిరా అని చెప్పేసి ఆ అమ్మా నాన్న వాడు పనికి తీసుకొని పోవడం, ఆ అబ్బాయి పని చేసుకొని వచ్చినటువంటి డబ్బుతో ఇల్లు గడవడం, ఇలా జరుగుతున్నటువంటి సన్నివేశం. సో అబ్బాయికి చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆడాలన్నా చాలా ఉత్సాహం కానీ చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. నేను క్రీడాకారుని కావాలి, ఒకరోజు భారతదేశ జెండాని ప్రపంచానికి పరిచయం చేయాలి, ఆ మువ్వన్న జెండాను నేను భుజాల మీద వేసుకొని ఎత్తాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి గొప్ప అబ్బాయి. కానీ పరిస్థితులు, సిచ్యువేషన్స్, మనుషులు, నేను చెప్తుంటాను ఎప్పుడు పరిస్థితులు చెడ్డవు కాదు, మనుషులు చెడ్డవారు. మనుషులు పరిస్థితులు చెడ్డగా మారుస్తారు. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్. అందుకే మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, హ్యూమన్ బీయింగ్ గా ఉండడం కాదు ఇంపార్టెంట్, బీయింగ్ హ్యూమన్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. సో ఒకరోజు అనుకోకుండా అబ్బాయి చిన్నప్పుడు స్కూల్ నుంచి కాకపోకుండా పని నుంచి వస్తున్నప్పుడు ఒక లారీ వస్తుంటది, ఆ అబ్బాయి అనుకోకుండా ఇంకొక ఆపోజిట్ ఒక వెహికల్ వస్తుంటది, ఆ అబ్బాయికి తగిలి ఆ అబ్బాయి కింద పడతాడు, ఆ అబ్బాయి కాలు మీద నుంచి ఒక వెహికల్ వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయికి అనుకోకుండా తన కాలు అనేది నిద్ర లేచి చూసేవాళ్ళ కంటే హాస్పిటల్లో ఇంజక్షన్ చేసి సార్ తెలుసుకుంటుంది అనస్థీషియా. సో అనస్థీషియా ఇంజక్షన్ చేసి లేచి చూసేవాళ్ళకి అబ్బాయి కాలు ఉంటుంది. కానీ ఆ అబ్బాయి సంకల్పం ఏంటంటే, ఏదో ఒక రోజు నేను ప్రపంచం గర్వించదగ్గ ఒక ప్లేస్ లో ఉండాలి, ప్రపంచం గుర్తింపదగినటువంటి ఒక ప్లేస్ లో ఉండాలనుకున్నాను. కానీ అసలే పేదరికం, తినడానికి సరిగ్గా తిండి లేదు, ఆల్రెడీ అతను నమ్ముకుని ఇంట్లో ఉన్నారు, చదువు మానేసినాడు. అనుకోకుండా అతనికి మరొక దరిద్రం ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా అనారోగ్య పాలవడం జరుగుతుంది. దాంతోపాటు దేవుడు కాలు కూడా తీసేసాడు. ఇందని చెప్పా, దేవుడు ఒకటి తీసుకున్నాడంటే ఒకటి ఇస్తాడంట. దేవుడు అతని మనసులో ఒక అద్భుతమైనటువంటి ఒక వజ్రాయుధం ఇచ్చినాడు. అదేంటంటే, నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు సంకల్పిస్తే ఏదైనా చేయగలవు, అందరూ చేసేదాన్ని నువ్వు డిఫరెంట్ గా చేయగలవు అని చెప్పి ఆ అబ్బాయికి ఆ దేవుడు 60 వరం ఇచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి ఏం నిర్ణయించుకున్నాడంటే, ప్రపంచంలో చాలా చెప్తే నవ్వుతారు బేసిక్ గా, ఆ కాళ్ళు లేనటువంటి ఒక అబ్బాయి, దాదాపు ఇంపీరియల్ లెగ్స్ ఇచ్చినటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఏదో ఒక రోజు ఇండియాకి ఒలింపిక్స్ లో మెడల్ గెలవాలి. ఏంటి, ఇండియాకి ఏదో ఒక రోజు నేను ఒలింపిక్స్ లో మెడల్ గెలవాలి అన్నాడు. నేషనల్స్ కాదు, ఒలింపిక్స్ లో మెడల్ గెలవాలి అనుకున్నాడు. సో ఆ అబ్బాయి కృషి చేశాడు, పట్టుదలతో ముందుకెళ్ళాడు. ఆ అబ్బాయిని అందరూ విమర్శించారు. ఆ అబ్బాయిని ఎంతో మంది, నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఓటమిని ఎదుర్కోవడం కంటే విమర్శను ఎదుర్కోవడం చాలా కష్టం. ఓటమి అనేది మన గెలుపులో ఎక్కడో పొరపాటును తెలియజేస్తుంది, విమర్శన అనేది మనలో ఉత్సాహాన్ని దించుతుంది. కానీ అన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అబ్బాయి ఏమనుకున్నాడంటే, నాకు దేవుడు కాలే తీసేసినాడు, తల తీసేసింటే చచ్చిపోయేవాడు, కానీ తల తీసేయలేదు, కాలే తీసేసినాడంటే ఇంకా నీ బ్రతుకు ఏదో అర్థం ఉంది అనేది నాకు తెలియజేశాడు దేవుడు అనేది అబ్బాయి గట్టిగా నమ్మాడు. నమ్మి ఈరోజు చూస్తే మనం కనుక ఇండియాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి KL రత్న అవార్డ్స్ లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆ అబ్బాయి ఒలింపిక్స్ లో, పారా ఒలింపిక్స్ లో మన దేశానికి పథకం తీసుకొచ్చిన వ్యక్తి, మన తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తి,
తంగిడివేల్. ఏం పేరు? తంగిడివేల్ మరియప్పన్. ఏం పేరు? తంగిడివేల్ మరియప్పన్. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్. మన జీవితంలో ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, నా దగ్గర డబ్బులు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, జీవితంలో సాధించలేనని. ఒక మాట, గొప్ప మాట చెప్తారు శ్రీశ్రీ గారు. నీలో నెత్తులు ఉంది, సత్తు ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది, మనిషికి ఇంతకంటే సైన్యం అవసరమా? ఇంతకంటే సైన్యం ఏ మనిషికి అవసరం లేదు. అందుకని జీవితంలో ఎప్పుడూ కూడా మనం వేరే వాళ్ళ పట్ల ఆదరణ చూపించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ పట్ల ఎటువంటి వివక్షత చూపించినారంటే మాత్రం ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన జబ్బు ఏదైనా ఉందంటే వివక్షత. దట్ ఈస్ డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ దయచేసి చూపించద్దండి. అది డిఫరెంట్లీ ఏబుల్ వాళ్ళ సైడ్ అసలుగా చూపించద్దండి. అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సో వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్ అంటే వాళ్ళంతా మెంటల్ స్టెబిలిటీ కానీ వాళ్ళకున్నంత ఫిజికల్ స్ట్రెంత్ కానీ ఎవరికి ఉండదు. మనకు అన్ని ఉండి కూడా మనం బ్రతకలేకపోతున్నామంటే వాళ్ళకి ఏదో ఒక లోపం ఉండి కూడా బ్రతుకుతున్నారంటే మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, మనకంటే కూడా గొప్పవాళ్ళు. సో నేను ఒకటే చెప్తాను, నిజంగా జీవితంలో ఎవరన్నా అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎవరికైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉంటాయో, ఎవరికైతే పాజిటివ్ ఆస్పిరేషన్స్ ఉండవో, ఎవరైతే ఒకరిని విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే ఒక సిస్టాన్ని ఎప్పటికప్పుడు కష్ట పట్టిస్తుంటారో వాళ్ళు నిజమైన ఫిజికలీ హ్యాండిక్యాప్. అర్థమైందా? వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఈ దేశానికి చీడకూడదు. అంతేగాని డిఫరెంట్లీ పుట్టడం అనేది ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్, ఇట్స్ మిస్టేక్ డన్ త్రూ సమ్ యాక్ట్స్. సో అలాంటి టైంలో వాళ్ళని ప్రోత్సహించడం మన బాధ్యత. ఎవరైనా మీలో తల్లిదండ్రులు ఉంటే నేను దయచేసి చేతులు ఎత్తి ముక్కుతున్నా. నా డ్రీమ్, నేను సివిల్స్ పాస్ అయిన తర్వాత కానీ ఒక మంచి పొజిషన్ అయిపోయినా కానీ నేను లైఫ్ ఎర్నింగ్ నేను చూసుకున్న తర్వాత నేను పెట్టుకున్న ఒకే లక్ష్యం వచ్చి అట్లీస్ట్ ఇద్దరు అమ్మాయిలు డిఫరెంట్లీ ఏబుల్ ఉండేటువంటి అమ్మాయిని నేను ఒక తండ్రిగా యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకోవాలని నా లైఫ్ లక్ష్యం. నేను మా అమ్మకు కూడా అదే చెప్పాను. దట్ ఈస్ ద వాట్ ఐ హావ్ పర్సనల్ నా లైఫ్ లో పెట్టుకున్నటువంటిది. ఎందుకంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. ఏంటి ఇంక్లూజివ్ అంటే అన్నింటినీ కలుపుకొని పోవడం. ఈరోజు చూస్తే విద్యా వ్యవస్థలో కానీ నేషనల్ ఎడ్యుకేషన్, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, వాళ్ళ కోసం సపరేట్ గా రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళకి సపరేట్ గా హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు, సపరేట్ గా కేర్ తీసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వమే చేయలేదు, అన్ని ప్రైమ్ మినిస్టర్ గారే చేయలేదు. దాంతో పాటు మనలాంటి వాళ్ళు కూడా కొంచెం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా ఉండాలి. ఒక మనిషికి బాధ వస్తే ఇంకొక మనిషే తీర్చగలరు తప్ప దేవుడు వచ్చి ఎవరు తీర్చలేరు. దేవుడు అనేవాడు మనిషి రూపంలో ఒక రూపంలో వస్తాడు. దట్ ఈస్ ఫైనల్ కన్క్లూజన్. ఫైనల్ గా మీకు ఒక విషయం చెప్తున్నాను. జీవితంలో మనం అందరం కూడా వాళ్ళకు డిఫరెంట్ ఏబుల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక శక్తి, అద్భుతమైన శక్తి ఉంటుంది. వాళ్ళ శక్తి గురించి మా సార్ ఎప్పుడో ఒక స్టోరీ చెప్పేవాడు, చిన్న స్టోరీ, ఇట్స్ నాట్ ఏ బ్లాకింగ్ థింగ్. సో భూమి మీద మనిషి అనేవాడు వస్తున్నాడు అనుకునే టైంలో భూమి మీద దేవుళ్ళందరూ కూడా మనిషి వస్తున్నాడు అని చెప్పి భయపడి పైకి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఒక దేవుడు మాత్రం ఇక్కడ మిగిలిపోయాడు. ఈజ్ బ్రహ్మ. ఎవరు? ఈజ్ బ్రహ్మ. ఎవరైతే మన తలరాతలు రాస్తారో ఆ బ్రహ్మ మాత్రం భూమి మీద మిగిలిపోయాడు. మిగిలిపోయినప్పుడు దేవుళ్ళంతా మనుషులు వస్తున్నారు భూమి మీదకి. మనుషులు వస్తే మమ్మల్ని ఏ OLX లోనో ఏ అమెజాన్ లోనే ఆడో చోట పెట్టి అమ్మేస్తారు, వీళ్ళు ఏదో కిరీటాలు వేసుకొని బొమ్మల మాదిరి ఉన్నారని చెప్పేసి భయపడి దేవుళ్ళంతా పైలోకానికి వెళ్ళడం మొదలు పెట్టారు. సో బ్రహ్మగారు ఇక్కడ తిరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆకాశంలో ఒక గద్ద విహరిస్తా ఏం బ్రహ్మగారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, మరి ఏమి మీ యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనలు ఏదో మాతో పంచుకోండి అంటే, లేదు భూమి మీద ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తి ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను అంటే, గద్ద ఆ శక్తి నాకు ఇచ్చి నేను తీసుకుని ఆకాశంలో విహరిస్తాను కదా, నన్ను ఎవరు పట్టుకుంటారు అంటే, మనిషి చాలా తెలివివంతుడు, ఆయన దెబ్బకు దేవులే భయపడి పైలోకానికి వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నిన్ను పట్టుకోవడం నాటే బిగ్ డీల్, రాకెట్లు పంపించే స్థాయిగానే ఎదిగినాడు, నిన్ను పట్టుకోవడం నాటే బిగ్ క్వశ్చన్, అదొక బిగ్ డీల్ కాదని చెప్పేశాడు. తర్వాత అలా ముందుకు వెళ్తున్నప్పుడు సముద్రం దగ్గర ఆయన ఆలోచిస్తూ అలా ముందుకు వెళ్తున్నాడు. సముద్రం నుంచి ఒక చేప పిల్ల అలా బయటకు వచ్చి, ఏం బ్రహ్మ, వాట్ డౌట్ యూ హ్యావ్, యు ఆర్ సో ఫార్ వెరీ నర్వస్, ఎందుకు అలా నర్వస్ గా ఉన్నావు, నీకేం ప్రాబ్లం వచ్చిందంటే, లేదు భూమి మీద ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఆ శక్తిని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావడం లేదు, అందుకని నేను చాలా ఆలోచిస్తున్నాను, ఎక్కడ పెట్టినా కానీ మనిషి కనుక్కుంటాడు, ఖచ్చితంగా అది చేస్తానంటే, మరి నాకు ఇచ్చిన సముద్రంలో ఆ శక్తిని తీసుకుని ఎక్కడో లోపల ఉంటా కదా, నన్ను ఎవరు పట్టుకుంటారంటే, మనిషి నావిగేషన్ ఓపెన్ చేసుకొని GPS ఓపెన్ చేసుకొని మరి నేను వచ్చి పట్టుకుంటాడు. మనిషికి పులస ఎక్కడ దొరుకుతుంది, ఇలాస ఎక్కడ దొరుకుతుంది, మట్టగిలస ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ తెలుసు, నిన్ను పట్టుకోవడం నాటే బిగ్ డీల్ అని చెప్తుంది. సో అలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఎలుక వస్తుంది, సేమ్ స్టోరీ రిపీట్ చేస్తుంది. ఎలాగ నాకు ఇచ్చేయచ్చు కదా శక్తి అంటే, నేను ఎక్కడో పొగలేకపోతా అంటే, మనిషి చాలా తెలియపరుడు, ఆకాశాన్నే కాదు భూమిని కూడా తవ్వగలిగిన జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి, నువ్వు బొక్కలో ఉంటే పొగ పెట్టి కానీ లేకపోతే అక్కడ డ్రిల్లింగ్ వేసి కానీ తీసుకొని వస్తారు బయటికి అని చెప్పి. సో అప్పుడు ఒక కోతి అలా వచ్చి ఏం చెప్తుందంటే, బ్రహ్మ, మిస్టర్ బ్రహ్మ, నువ్వు ఆ శక్తిని ఎక్కడ పెట్టినా కానీ మనిషి అనేవాడు హీ విల్ ఫైండ్ అవుట్ అండ్ హీ విల్ క్యాప్చర్ దట్. ఆకాశంలో పెట్టినా, భూమిలో పెట్టినా, భూమి బయట ఎక్కడైనా పెట్టినా, నువ్వు రాక్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కనిపెడతాడు. మరి ఎక్కడ పెట్టాలి అని బ్రహ్మ అడిగితే, ఆ శక్తిని తీసుకొని పోయి మనిషిలోనే పెట్టే, ఆ శక్తిని తీసుకొని పోయి మనిషిలోనే పెట్టు అంటారు. అప్పుడు బ్రహ్మ అంటారు, శక్తిని మనిషిలో పెడితే ఎలా అంటే, మనుషుల్లో కొంతమంది మాత్రమే వాళ్ళల్లో ఉండే శక్తిని, వాళ్ళలో ఉండే అబిలిటీస్ ని గుర్తుపడతారు, అలా గుర్తుపట్టిన ప్రపంచాన్ని జయిస్తారు, ఆ జయించిన వాళ్ళే ప్రపంచంలో విజేతలుగా మిగులుతారు అని.
సో నేను ఒక విషయం చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరిలో పొటెన్షియల్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో క్యాలిబర్ ఉంటుంది, ఇన్అబిలిటీస్ ఉంటాయి. అలా విధంగానే ఆ డిఫరెంట్లీ ఏబుల్లో అది అందరికంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు గ్రహించినారా అంటే ప్రతి వ్యక్తి దేశం గర్వించదగినటువంటి ఒక స్థాయిలో ఉంటాడు, ప్రతి వ్యక్తి దేశం చెప్పుకునేటువంటి ఒక స్థాయిలో ఉంటాడు. డిఫరెంట్లీ ఏబుల్ కాదు వాళ్ళు, దే కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ డిఫరెంట్లీ. దట్ ఈస్ దేర్ పొటెన్షియల్స్. సో అందుకనే ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా లోకేష్ గాని, సో ఎప్పటి నుంచో భానుకిరణ్ సార్ని కలుద్దాం అనుకుంటున్నాను. సార్ నాకు అనంతపూర్కి వచ్చిన వెంటనే కోవిడ్ గురించి చెప్పాడు, నేను దాని గురించి కూడా వర్కౌట్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడతాను సార్తో. సో మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి బాలాజీ సార్ గారు కానీ, లక్ష్మీ మేడం గారు కానీ, అండ్ ఇంత మంచి కార్యక్రమానికి, ఎందుకంటే ఈ కాలంలో మంచి మనసులు కరువు అయిపోయినారు, మంచి మనసు కరువు అయిపోయింది. సో కార్యక్రమానికి మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మంచి వినే రోజులు కాదు. ఈ రోజు ఎవరు గురుదేవోభవ సిచ్యువేషన్ లేదు, అంతా గూగుల్ దేవోభవ అనే సిచ్యువేషన్ బ్రతికేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏదో మా వంతు చేయాలి, మేము ఎంతో కొంత చేయగలము. మనకి బిందువు కలిస్తే ఒక సింధు వస్తుంది అన్నమాట. ఆ సింధు ప్రవాహంలో, మంచితన ప్రవాహంలో మేము సమిధులుగా మారాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా మరొకసారి మన భరతమాతను గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే నేను చెప్తుంటాను, ప్రతిరోజు మీ తల్లిని భరతమాతని వీళ్ళిద్దరిని గుర్తు చేసుకోకుండా ఉండద్దని. ఎందుకంటే భరతమాత గొప్పతనం ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, మీరు ఒక సిరియాలోనో, ఒక ఇరాన్లోనో, ఒక ఆఫ్ఘనిస్తాన్లోనో పుట్టింటే రేపటి బ్రతుకుతామో లేదో మనకు తెలియదు, రేపు ఎక్కడొచ్చి బాంబు పడుతుందో తెలియదు, రేపు ఎవడొచ్చి మనల్ని చంపుతాడో తెలియదు, రేపు మన మీద ఎవడు అట్రాసిటీస్ చేస్తాడో తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక బాధ్యతను తాను భరిస్తూ మనకు ఆనందాలు ఇస్తున్నటువంటి భరతమాత, మన కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం, ఈ సిస్టమ్, వీళ్ళందరినీ రోజుకు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మన కన్న తల్లిదండ్రుల్ని కానీ పిల్లలు వదిలిపెట్టే రోజుల్లో కూడా ప్రభుత్వాల దగ్గర తీసి ప్రేమిస్తున్నాయి. ఈ భరతమాత వాళ్ళని మోస్తుంది. సో వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటారని చెప్పి మరొకసారి బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, జై యువ, జై భారత్, జై. థ్యాంక్ యూ సో మచ్. నాకు సక్షం కి పరిచయం చేశారు. సక్షం కి పరిచయం చేయడం ద్వారా నేను ఎంతో మందిని కలిసాను సార్. ఎవరి ఎలా ఉంటారు, వాళ్ళ సేవ అనేది ఎలా చేయాలి కోవిడ్ టైంలో అనేది కూడా వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను సార్. చాలా మందికి కూడా ఫుడ్ సప్లై చేశాను, 21 మంది డాక్టర్స్ కి ఫుడ్ సప్లై చేశాను సార్ కోవిడ్ వచ్చింది కలవడానికి. అది ఓన్లీ వాళ్ళ వల్లనే సార్, నాకు ఇందులో మాట్లాడడం కాదు. ఒక ఛాయ్ వల్ల ప్రధానమంత్రి మాట్లాడారు, ఆయన సేవాభావం ఉంది కూడా. అలాగే ఇందాక మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం, అలాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ గారు శ్రీ జగదీష్ గారు వచ్చారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిన. ఇప్పుడు ఇందాక మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసం చెప్పినటువంటి బీసాక్ భరత్ గారు ప్రగతి పదం యూత్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ స్థాపించి ఎంతో మంది యువతని పెడదారిని పోకుండా ఈ దేశం యొక్క ఔన్నత్యం గురించి చెప్తూ వాళ్ళ ద్వారా చెప్పడమే కాకుండా వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేషనల్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ NYKలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తూ, అలాగే విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందించడం, వారిలో ప్రేరణ కలిగించడం, వారి ద్వారా చెట్లు నాటించడం, రక్తదానం చేయించడం, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్రపతి డయానా అవార్డు గ్రహీత బీసాకి భరత్ గారి చేతి మీదుగా మరియు ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ శ్రీ జగదీష్ గారి చేతుల మీదుగా ప్రణవ్ ఇస్తున్నటువంటి వినికిడి పరికరాన్ని ఉమేష్ చంద్ర బాబుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్న బాలాజీ మీరు రండి.
నేషనల్ అంతం దిగేది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగ తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। సక్షం భారత్ समर्थ भारत సక్షం భారత్ समर्थ भारत సక్షం భారత్ समर्थ भारत